హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. మీ మిత్రులందరికీ మన ఛానల్ గురించి చెప్పి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి. యుద్ధం ముదురుతుంది, యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఏ ఒక్కరు వెనక్కి తగ్గట్లేదు. ఆ ప్రభావం ప్రపంచ దేశాల మీద పడుతోంది, మనలాంటి దేశాల మీద పడుతోంది. చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చమురు మంటలు భారీగా పెరిగిన ధరలతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి. ఒక్కరోజే $30 పైగా పెరిగిన ముడి చమురు ధర. రిఫైనరీలు, హర్మూజ్ జలసంధిపై దాడులతో నిలిచిన సరఫరా. ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీ ఎన్నిక. ఆ వెంటనే దాడులను తీవ్రం చేసిన ఇరాన్ గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం, రాకెట్ల తయారీ, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. సో ఒకవైపు చమురు ధరలు పెరుగుతున్నాయి, మరోవైపు మార్కెట్లు ఢమాల్. ఒక్కరోజే 8.58 లక్షల కోట్ల సంపద ఆవిరి. డాలర్ కూడా రూపాయి విలువ తగ్గిపోతుంది, డాలర్ పెరిగిపోతుంది. ఇదిగోండి 92.21, 92 రూపాయలు ఒక డాలర్. నేను ఛానల్ పెట్టినప్పుడు 73 రూపాయలు ఉండే, 73, 72 రూపాయలు ఉండే, 20 రూపాయలు పెరిగింది. సో అన్ని రకాలుగాను ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయి. మార్కెట్లు పడిపోతున్నాయి, చమురు ధర పెరిగిపోతుంది. సో మన దేశానికి కూడా ఆ నష్టం ప్రత్యక్షంగా కనిపిస్తుంది అన్నమాట. పశ్చిమాసియా యుద్ధం చమురు మంటలను రేపింది. ప్రపంచ మార్కెట్లో కల్లోలం సృష్టించింది. భగ్గున మండిన ధరలతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కొన్ని దేశాలు చమురు పంపిణీలో రేషన్ ప్రారంభించగా మరికొన్ని ఇంధన ధరలను పెంచేస్తున్నాయి. మరికొన్ని దేశాలు యుద్ధాన్ని ఆపాలని, లేదంటే ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్గా అయాతుల్లా మొజ్తబా ఖమేనీ ఎన్నిక కాగానే చమురు క్షేత్రాలను, రవాణాను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ తీవ్ర దాడులకు దిగడంతో కలవరం మొదలైంది. ఫలితంగా ఒక్కరోజే ముడి చమురు ధర బ్యారెల్కు $30 పైగా పెరిగింది. ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కొంచెం క్లియర్గా ఇచ్చారు. ఇదిగోండి, ముంచుకొస్తున్న చమురు ముప్పు, బ్యారెల్ $200 పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే $120 పలుకుతున్న చమురు 1970 నాటి చమురు సంక్షోభం రాబోతుందని భయాలు. అత్యవసర నిల్వలు విడుదలకు పిలుపు. 7 దేశాల OPEC కూటమికి అంతర్జాతీయ ఇంధన సంస్థ విజ్ఞప్తి. గ్యాస్ కొరతతో బెంగళూరులో హోటళ్ల మూసివేతకు రంగం సిద్ధం. టెహరాన్ నగరం కాలుష్య కోరల్లో విలవిల. ఆమ్ల వర్షాలు, బూడిదతో నిండిన ఇల్లు, రోడ్లు. ఆరోగ్య సమస్యలపై ఆందోళనలు. ఇదిగోండి, గ్యాస్ కొరతతో బెంగళూరులో హోటళ్లే మూసివేసే పరిస్థితి వచ్చిందంట. సంక్షోభంలో ఆసియా, ఆర్థిక వ్యవస్థలను కాపాడుకునే ప్రయత్నాలు. ధరల పెంపు, సబ్సిడీలకు కోత దిశగా అడుగులు. పెట్రోల్, LNG వినియోగంపై పరిమితులు. వాళ్ళు యుద్ధం చేసుకోవడం ఏంటి? యుద్ధానికి కూడా ఒక పెద్ద కారణం లేదు, ఒక పెద్ద లక్ష్యం లేదు. ఒకరి ఈగో చల్లార్చడానికి యుద్ధం చేసుకోవడం ఏంటి? మనకి ఆ ఫలితం మనకు రావడం ఏంటి? అలా ఉంది పరిస్థితి. ఇదిగోండి, మాపై దాడులు కొనసాగితే బ్యారెల్ చమురు $200. ఇరాన్ హెచ్చరిక. మొత్తం అన్ని పత్రికలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పత్రిక ఈరోజు చమురు ధరల గురించే రాశారు. ఎందుకంటే భవిష్యత్తు అలా ఉండబోతుంది. యుద్ధం ఇంకో 10 రోజులు కొనసాగితే అలాగే ఉండబోతోంది. మన పెట్రోల్ రేటు ప్రస్తుతానికి LPG రేట్లు పెరిగాయి. పెట్రోల్ 150, 140కి వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లా. ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ పెరుగుతాయో ఆటోమేటిక్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. కాబట్టి నిత్యావసరాలు కూడా పెరిగిపోతాయి. నిత్యావసరాలు ఖచ్చితంగా పెరుగుతాయి. పప్పులు, ఉప్పులు, ధాన్యాలు అన్నీ పెరిగిపోతాయి. ఇక భూ సమస్యలన్నీ పరిష్కరిస్తా, డిసెంబర్ నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. వైకాపా పాలనలో రెవెన్యూ శాఖ అస్తవ్యస్తం, పరిస్థితిని చక్కదిద్దుతున్నాం. మీ భూమి మీ హక్కు గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా ప్రభుత్వం రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసిందని, అందుకే గతంలో ఎన్నడూ లేని భూ సమస్యలు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరిస్తానని ప్రకటించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో సోమవారం మీ భూమి మీ హక్కు పేరిట నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైకాపా హయాంలో మొత్తం 1.95 కోట్ల ఎకరాల భూములను 22A పెట్టారని గుర్తు చేశారు. సో ఇక్కడ మీ భూమి మీ హక్కు గ్రామ సభలో పాల్గొన్నప్పుడు డోన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అక్కడ భూమిని ఆక్రమించారని ఒక రైతు ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా సీఎం గారు ఎంక్వైరీకి ఆదేశించారనమాట. సో భూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి సీఎం గారు చెప్తారు, అదేమో అంత ఈజీ కాదు. భూములను ఆక్రమిస్తే జైలుకే, పైసా ఖర్చు లేకుండా మీ భూమి మీ చేతికి. దీనికోసమే రాజముద్రతో పాస్ పుస్తకాలు. QR కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చాము. 22A భూములు పెట్టి టైటిలింగ్ యాక్ట్ తెచ్చి వైసీపీ అరాచకం చేసింది.
రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ఒక్క దుర్మార్గం సరిదిద్దడానికి 20 నెలలు పట్టింది. డిసెంబర్ నాటికి పాస్ పుస్తకాలు పంపిణీ పూర్తి. రానున్న రోజుల్లో గూగుల్తో నేరుగా భూమి వద్దకు, సీమలోని ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యం. నంద్యాల జిల్లా కొత్తబురుజులో సీఎం ప్రకటన. సో రాజముద్రతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. గతంలో వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో పాస్ పుస్తకాలు ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఆ పాస్ పుస్తకాలను రద్దు చేసి రాజముద్రతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో పాస్ పుస్తకాలు ప్రభుత్వం కొత్తగా ఇస్తోందన్నమాట. అది డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. సో ఈ అంశాన్ని పక్కన పెడితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ యూనిట్లు రాబోతున్నాయంటండి. ఒక రకంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి కార్లు కొనే వాళ్ళకి, కొత్తగా కార్లు కొనే వారికి ఇది ఒక పెద్ద ఉపశమనం. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయొచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తే అసలు ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడున్నాయి, సరిగ్గా లేవు కదా, ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తే మధ్యలో సూర్యాపేటలో మాత్రమే ఉంది అనే భయం చాలామందిలో ఉన్నాయి. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయొచ్చు. ఎక్కడికక్కడ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు కొత్తగా 600 ఛార్జింగ్ యూనిట్లు పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. 135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు. పిఎం ఈ డ్రైవ్ తొలి దశలో ఏర్పాటు. ఏప్రిల్లో టెండర్లు పిలిచేందుకు నెట్ క్యాప్ సిద్ధం. విద్యుత్ వాహనాల వినియోగం భారీగా పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో జాతీయ రహదారి వెంట 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. పిఎం ఈ డ్రైవ్ పథకం కింద దశల వారీగా 444 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జెన్కో, డిస్కంల దగ్గర అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను ఎంపిక చేసి ఫిబ్రవరి మొదటి వారంలో అధికారులు కేంద్రానికి ప్రతిపాదన పంపారు. కేంద్ర బృందం సుమారు 200 లొకేషన్లు పరిశీలించి మొదటి దశలో 135 చోట్ల ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వీటిలో సుమారు 600 ఛార్జింగ్ యూనిట్లు రాబోతున్నాయంటండి. సో అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు భారీ భవిష్యత్తులో ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సో ఇవి ఛార్జింగ్ ఈవీ కార్లు వినియోగం ఎక్కువ పెరిగింది. సో అందుకని దాన్ని రాశారు, కొత్తగా రాబోతున్నాయి. ఇక పార్లమెంటులో పశ్చిమాసియా రభస. కల్లోలంపై చర్చకు విపక్షం పట్టు. దౌత్యమే శాంతికి మార్గమన్న కేంద్రం. ఆ దేశాల్లో భారతీయుల భద్రతకు ప్రాధాన్యం. జైశంకర్. స్పీకర్పై అవిశ్వాసంపై మొదలు కాని చర్చ. సిఈసి పైన అలాంటి చర్యకు ప్రతిపక్షాల సమాయత్తం. మలి విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజే గరంగరం. బడ్జెట్ సమావేశాలు తొలి విడత మార్చిలో జరిగాయి, జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి వరకు జరిగాయి. ఒక నెల రోజుల గ్యాప్ తర్వాత మలి విడత బడ్జెట్ సమావేశాలు నిన్న మొదలయ్యాయి. మొదలైన రోజే స్పీకర్ మీద అవిశ్వాసం అండ్ సిఈసి మీద కూడా అవిశ్వాసం లాంటివి పెట్టి అతన్ని కూడా ప్రశ్నించాలని ప్రతిపక్షాలు సమాయత్తమయ్తున్న దశలో ఈ పశ్చిమాసియా గొడవ ఒకటి మొదలైందనమాట. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సడలిపోవాలంటే అన్ని అంశాలన్నింటిపై చర్చలు దౌత్యమే మార్గమని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆ ప్రాంతంలో ఉంటున్న దాదాపు 1 కోటి మంది ప్రవాస భారతీయుల రక్షణ తమకు అత్యంత ప్రాధాన్య అంశమని, దాంతోపాటు ఇంధన భద్రత, వాణిజ్యం ముఖ్యమని పేర్కొంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రభుత్వం తరపున తనంతా తానుగా ప్రకటన చేశారు. పశ్చిమాసియాపై రగడతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మలిపెట్టి సోమవారం మొదలైందనమాట. 1 కోటి మంది ఉన్నారంటండి గల్ఫ్ దేశాల్లో మనోళ్ళు. వాళ్ళ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే దౌత్యమే శాంతికి మార్గం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుంది. ఇక మద్యం కుంభకోణం కేసులో జగన్ సన్నిహితులకు ఈడీ ఉచ్చు. ముడుపుల సొమ్ము ఎవరికి ఏ మార్గంలో చేర్చారు? 2019-24 మధ్య భారీగా ఆస్తులు కొనేందుకు డబ్బు ఎక్కడిది? నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బూనేటి చాణక్య, వెంకటేశ్ నాయుడులపై ఈడీ ప్రశ్నల వర్షం. సో మద్యం కుంభకోణం కేసులో ఇన్నాళ్ళు సిట్ మాత్రమే దర్యాప్తు చేసింది. సో కక్ష సాధింపు అన్నారు. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ రంగంలోకి దిగితే మామూలుగా ఉండదుగా. ఇమీడియట్గా 441 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసేసింది. అక్కడితో ఆగల. 1045 కోట్ల విలువైన ముడుపులు వీళ్ళు ఏ విధంగా కొల్లగొట్టారు అనేది గుర్తించి ఆధారాలు సేకరించింది. అక్కడితో ఆగల. దానికి కారకులైన వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టింది. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు పెంచింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన నాటి సీఎంఓ కార్యదర్శి కాల్వ ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఈ కేసులో కీలక నిందితులైన బూనేటి చాణక్య, సిహెచ్ వెంకటేశ్ నాయుడిని సోమవారం సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారించింది.
ప్రధానంగా మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును అంతిమంగా ఎవరికి చేర్చారు, ఏ ఏ మార్గాల్లో మళ్లించారు, మనీ ట్రయల్కి ఎలా పాల్పడ్డారు అనే కోణంలోనే ప్రశ్నించినట్టు తెలిసింది. మరీ ఎక్కువ అడగొద్దు, మరీ ఎక్కువ అడిగితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఈడీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళరు. ఎందుకంటే అది బీజేపీ పెద్దలకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కాంప్రమైజ్ అది. సో ఈడీ కానీ సిబిఐ కానీ ఆయన జోలికి వెళ్ళకూడదని. సో ఇప్పుడు మరీ ఎక్కువ ప్రశ్నలు అడగొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, ఏదో పైన అలా తేల్చేయండి చాలు. ఇక మీకు గుర్తుందా, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెల పీజీ వైద్య విద్యార్థిని దీపిక, ఆ కేసు గుర్తుండే ఉంటుంది కదా. ఆ కేసులో సీనియర్ అమర్ సాహస్ రెడ్డిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. పీజీ వైద్య విద్యార్థిని దీపిక కేసులో సీనియర్ అరెస్ట్. ప్రేమించి పెళ్లికి తిరస్కరించిన అమర్ సాహస్ రెడ్డి. సో దీనికి ప్రేరేపించినందుకు అరెస్టు, 14 రోజుల రిమాండ్. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అనస్థీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసులో ఆమె సీనియర్ డాక్టర్ అమర్ సాహస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని సోమవారం విజయవాడలోని మాచవరం స్టేషన్కు పిలిపించి అతన్ని విచారించి అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించి, ఎందుకు అరెస్ట్ చేశారు, కారణం ఏంటి, అతను చేసిన తప్పు ఏంటి, ఈ కేసులో ఏం జరిగిందనేది మొత్తం పోలీసులు బయటపెట్టారనమాట. సో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత కాదు అనడంతో ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. దానికి అతను అడ్డు చెప్పలేస్తారు కదా, ప్రేరేపించాడు అనేది ఆరోపణ అన్నమాట. పీజీ చదువుతున్నాం, పీజీ వైద్యం, మంచి ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్లో ఈ ప్రేమలు ఏంటి, ఇదేంటి, ఆడపిల్లలు ఎటు వెళ్ళిపోతున్నారో వాళ్ళ మానసిక స్థితి. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ నిర్ణయం తీసుకోవడం తప్పు. ప్రేమ ఫెయిల్ అయితే అవని, అదొక జ్ఞాపకంగా మిగిలిపోద్ది. ప్రేమ ఫెయిల్ అయినా మంచిదే కదా, అదొక జ్ఞాపకంగా మిగిలిపోద్ది. సక్సెస్ అయితే ఓకే. సో దానికి అంతంత నిర్ణయాల, జ్ఞాపకం కూడా బాగానే ఉంటుందిగా. సైకిల్పై సోగ్గాడు 100 ఏళ్ల కుర్రాడు, పేరు వంగ రామలింగారెడ్డి, వయసు 98 ఏళ్ళు, గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి స్వస్థలం, 1928 జూన్ 17వ తేదీన జన్మించారు. వయసు 100 ఏళ్లకు చేరువవుతున్న కుర్రాడిలాగే ఉంటారు, రోజు సైకిల్ తొక్కుతారంట. మంగంపేట ముగ్గురాయి ఎగుమతులపై ఆంక్షల గత్తి, స్ట్రాటజికల్ మినరల్స్ జాబితాలో చేరుస్తామని కేంద్ర సూచన. ఏపీ ఎండీసీపై తీవ్ర ప్రభావం, 1000 కోట్ల రాబడికి కంటే. ఆసియాలోనే అరుదైన ఖనిజంగా ప్రసిద్ధిగాంచిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన ముగ్గురాయి ఎగుమతులపై ఆంక్షలు విధించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కీలక ఖనిజాల జాబితాలోని ఈ ముగ్గురాయిని చేరుస్తామని, వివిధ అనుమతులు లేకుండా విదేశాలకు ఎగుమతి చేయొద్దంటూ సూచించింది. ఇది ఏపీఎండీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిజానికి తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో ఏపీడీఎంసీ అంటే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకు ముగ్గురాయి ఉంది. సో ఇది ఏపీఎండీసీ పరిధిలోనే టెండర్లు పిలుస్తారు, దాని పరిధిలోనే తవ్వుతారు, దాంతో ఆదాయం భారీగా వస్తుంది. ఇది కేంద్రం విలువైన ఖనిజం ఆ జాబితాలో చేరిస్తే కేంద్రం కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. కేంద్రం కంట్రోల్లోకి వెళ్తే కఠిన ఆంక్షలు వస్తాయి. అప్పుడు ఏపీఎండీసీ చేతుల్లోంచి కొన్ని కంట్రోల్స్ వెళ్ళిపోతే ఆదాయం తగ్గుద్ది అని రాశారు. ఈ ఖనిజాన్ని ఆయిల్ నిక్షేపాల కోసం డ్రిగ్గింగ్ చేసే సమయంలో వినియోగిస్తారు. గల్ఫ్తో పాటు వివిధ దేశాల్లో దీనికి డిమాండ్ ఉంది. తవ్వి తీసిన ఖనిజం నాణ్యతను బట్టి ABCD గ్రేడ్లుగా వర్గీకరిస్తారు. దీన్ని కొని ఎగుమతి చేసేందుకు ఏటా టెండర్లు నిర్వహించి బయ్యర్లని ఎంపిక చేస్తారు. టెండర్ దక్కించుకున్న గుత్తేదారులు తవ్వుకున్న ముగ్గురాయిలో అధిక శాతం విదేశాలకు ఎగుమతి చేస్తారు. మంగంపేట పరిధిలో ఉన్న పల్వరైజింగ్ మిల్లర్లకు కొంత ముగ్గురాయిని సరఫరా చేస్తారు. దేశంలోని కెమికల్ యూనిట్లకు కొంత సరఫరా ఉంటుంది. విదేశాలకు ఈ ముగ్గురాయిని పెద్ద ఎత్తున ఎగుమతి చేయొద్దని కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల నుంచి పలు అనుమతులు తీసుకోవాలంటూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తాజాగా సూచించింది. సో మీరు ఎడాపెడా విదేశాలకు ఇవ్వద్దు, మీరు మా దగ్గర అనుమతులు తీసుకోవాలి అని చెప్పింది. ఆ అనుమతులు రావడానికి అంత ఈజీ కాదు, అంత ఆషామాషిగా రాదు, అందుకు కష్టం అన్నమాట. ఇక ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు IITM పురస్కారాలు. ఉత్తమ ఉపాధ్యాయుల కంట తిరుపతిలో క్లౌడ్ భద్రత కేంద్రం, 194 కోట్లతో స్టేట్ డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు. 194 కోట్లతో స్టేట్ డిజాస్టర్ రికవరీ సెంటర్ అంట. డేటా చౌర్యానికి గురి కాకుండా చర్యలు. పౌరుల ఆధార్ వివరాలు, ఆసుపత్రి రికార్డులు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు, మీ సేవా కేంద్రాలు, ఇతర సేవల కోసం వచ్చే డేటా చౌర్యానికి గురి కాకుండా పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఇందులో భాగంగా సుమారు 194.60 కోట్ల వ్యయంతో స్టేట్ డిజాస్టర్ రికవరీ సెంటర్ను తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నారంట. తుంగభద్రలో 13 గేట్ల బిగింపు పూర్తి, కొనసాగుతున్న స్కై వాక్ నిర్మాణ పనులు. సరిహద్దు ప్రాంతాల్లోని కోళ్ల ఫారాలపై ప్రత్యేక నిఘా. పెట్టండి. వాగులు కాదు, విశాలమైన కాలువలు. రాజధానిలో తవ్వుతున్న కాలువల వివరాలంట. కొండవీటి వాగు, పాలవాగు అభివృద్ధి దశాబ్దాల నిర్లక్ష్యంతో కుచించుకుపోయిన వాటికి కొత్త రూపు. సో ఇవి కింద చిన్న చిన్న వాగులుగా కాకుండా ఒక పెద్ద కాలువలుగా నిర్మిస్తున్నారు. 6 జలాశయాలు, 3 ప్రధాన కాలువలు, జలక్రీడలు, వినోద విహారాలకు నిలవగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం. రాజధాని ముంపు ప్రాంతం అన్న దుష్ప్రచారానికి మాస్టర్ ప్లాన్తో చెక్. అమరావతిలో వేగంగా పనులు. సో రాజధానిలో వరదలు వస్తే, వర్షాలు వస్తే నీరు నిల్వ ఉండకుండా, ముంపు ప్రాంతంగా లేకుండా ఆ నీరు ఇమీడియట్గా మళ్లించేలాగా రాజధాని చుట్టువైపులు 3 వైపులు కూడా ప్రభుత్వం ఈ డ్యాములు చేపట్టింది కదా. సో దాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తున్నారు, విశాలమైన వాగులుగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడ అవసరమైతే జలక్రీడలు, వినోద విహారాలు కూడా ఉండేలాగా, అదొక పర్యాటక ప్రాంతంగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారనమాట. పాలవాగు కావచ్చు, కొండవీటి వాగు కావచ్చు, అండ్ నీరుకొండ రిజర్వాయరు, ఇవన్నీ కూడా దాన్ని రాశారు. ఇక తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలకి అల్లు అర్జున్ అండ. జీవితాంతం నెలకు 7,500 జమ చేస్తానని చెప్పారంట ఆయన. మంచి విషయం. ఇక 12 వరకు విచారణకు హాజరుకండి, దర్యాప్తునకు సహకరించండి. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ హైకోర్టు స్పష్టీకరణ. ముందస్తు బెయిల్పై విచారణ 12వ తేదీకి వాయిదా. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ప్రస్తుతానికి కస్టడీలో ఉన్నారు కదా, పోలీసు విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన అయితే ఏం సమాధానం చెప్పట్లేదు. అన్నింటికీ మాకు తెలీదు, నాకు సంబంధం లేదు, నేను మర్చిపోయాననే చెప్తున్నాడు. సో అతన్ని మరిన్ని రోజుల పాటు 12వ తేదీ అంటే మరో 3 రోజుల పాటు పోలీసులు విచారించే అవకాశం ఉంది, హైకోర్టు కూడా చెప్పింది. ఆ రోజు కస్టడీలో ఏం జరిగింది, అక్కడే ఉన్న మీరు రఘురామ నొప్పులు అరుపులను గమనించలేదా? సునీల్ నాయక్ విచారణలో 5వ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్. సో వీళ్ళైతే పోలీసులు అయితే అతన్ని ముప్పు తప్పులు పెడుతున్నారు, రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. అతను తిరిగి పోలీసులను ముప్పు తప్పులు పెడుతున్నాడు, సమాధానం సరిగ్గా చెప్పట్లే. ఇక కేంద్ర మాజీ మంత్రి కావూరి ఆరోగ్యం విషము, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న వైద్యులు. నిజానికి ఇతను మరణించారు అని నిన్న సోషల్ మీడియాలో వార్త వచ్చిందండి. కానీ కుటుంబ సభ్యులైతే ధృవీకరించలేదు. పరిస్థితి విషమంగా ఉంది, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని మాత్రమే రాశారు. కొన్ని పత్రికల్లో మాత్రం మరణించినట్టు రాశారు. ఇదిగోండి, కావూరి మరి లేరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులు అని ఆంధ్ర ప్రభలోనేమో చనిపోయినట్టు రాశారు, ఈనాడులోనేమో విషమంగా ఉంది అని రాశారు. సో ఈయన మచిలీపట్నం ఎంపీగా 3 సార్లు గెలిచారు, తర్వాత ఏలూరు ఎంపీగా 2 సార్లు గెలిచారు. అండ్ కేంద్ర మంత్రిగా ఒక ఏడాది పాటు 2013 నుంచి 14 వరకు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారనమాట కావూరి సాంబశివరావు గారు. ఇంకా తిరుమల కల్తీనేయి సరఫరాకు వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలి, హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీశారు హిందూ ధర్మ ఆచార్య సభ. వ్యూహాల్లో మేటి, సైన్యంతో మైత్రి. తెర వెనుక నుంచి సుప్రీం లీడర్గా తెర ముందుకు రానున్న మోజ్తాబా. సో కొత్త సుప్రీం, ఇరాన్కు కొత్త సుప్రీం, కొత్త ఖమేనీ వచ్చారనమాట. ఆ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి మట్టుబెట్టిన నేపథ్యంలో కొత్త ఖమేనీ వచ్చారు, మోజ్తాబా ఖమేనీ. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టనున్న ఖమేనీ వ్యూహరచనలో మేటంట, తెర వెనుక మంత్రాంగాలు నడపడంలో నేర్పరంట. తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ సుప్రీం నేతగా ఉన్నప్పుడు మోజ్తాబా చాప కింద నీరులా తన ప్రాబల్యాన్ని విస్తరింపజేసుకున్నారు. సో ఆయన తనయుడికి వారసత్వం ఇచ్చారు, అదే రాశారు. సరే, ఈనాడు అంశాలను పక్కన పెడితే సాక్షికి వెళ్దాం. ఏ పత్రికలో లేనిది సాక్షిలో రాశారండి. మరి వీళ్ళు సృష్టించారో నిజమో నాకైతే తెలియదు. పరకమంలో దొంగలు పడ్డారంట, బంగారం చోరీ చేస్తున్నారంట. వేరే పత్రికల్లో ఎక్కడ రాయలేదు. ఈవెన్ పోనీ ఆంధ్రప్రభలో అయినా రాస్తారుగా, అక్కడ కూడా రాయలేదు. వేరే మీడియాలో ఎక్కడ చెప్పలేదు. సాక్షి వాళ్ళలో మాత్రమే వచ్చింది. మీకేమైనా నిజమా కాదో కామెంట్ చేయండి. కానుకల గోవింద, పరకమంలో దొంగలు పడ్డారు, 1 కోటి విలువైన బంగారం, వెండి కానుకలు చోరీ అంట. బంగారం దుకాణాల్లో ఆభరణాల మార్పిడి, బ్యాంకుల్లో తాకట్టు, పెంచలైపై కేసు, వెంటనే బెయిలు, అత్యవసర రికవరీ, ఆ తర్వాత దర్యాప్తు గప్చుప్. పెంచలైతో పాటు పెద్ద ముఠా ఉండొచ్చన్న అనుమానాలు, పరకమని దొంగలకు ప్రభుత్వ పెద్దన దన్ను, అందుకే కేసు నీరుగారిపోయిందన్న ప్రచారం. గత ప్రభుత్వ హయాంలో 75,000 చోరీ చేసిన పరకమని ఉద్యోగి వెంటనే 15 కోట్ల ఆస్తులను టీటీడీకి రాయించిన నాటి సర్కారు.
75,000 చోరీ చేయడం ఏంటి, 15 కోట్ల ఆస్తులను టీటీడీకి రాయించడం ఏంటి? 75,000 చోరీ చేసినాడు 15 కోట్లు రాయడానికి ఎందుకు ఒప్పుకుంటాడు? అంత త్యాగమూర్త. అతను పనిచేస్తున్నంతకాలం చోరీ చేస్తూనే ఉన్నాడు, 100 కోట్ల ఆస్తులు సంపాదించాడు. టీటీడీకి 15 కోట్లు రాసి వీళ్ళకి సొంతంగా ఒక 50 కోట్ల ఆస్తులు రాశాడు. ఎందుకు అవన్నీ మాట్లాడడం? తిరుపతి చుట్టుపక్కల ఉన్న ఆస్తులేమో టీటీడీకి రాశాడు, నెల్లూరు, చెన్నై, తమిళనాడు ఆ ప్రాంతంలో ఉన్న ఆస్తులేమో వైసీపీ నాయకులకు రాశాడు. సో ఇప్పుడు ఆ పరకామణి కేసు పోయి కొత్త పరకామణి కేసు వచ్చిందనమాట. అయినా సరే దారుణంగా రాద్ధాంతం చేసిన చంద్రబాబు ఇప్పుడు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెళ్ళో, పరకామణి దొంగతనాలపై ఎందుకు మాట్లాడడం లేదు, మార్పిడి చేసిన దుకాణాలు, తాకట్టు పెట్టుకున్న బ్యాంకులపై చర్యలేవి, లోతుగా విచారిస్తే అసలు దొంగలు బయటపడిపోతారన్న భయమా? సో మొత్తానికి టీటీడీకి సంబంధించి మరో కొత్త వివాదం వచ్చింది. ఆ పాత పరకామణి కేసు కాకుండా కొత్తగా పెంచలయ్య అనే వ్యక్తి టీటీడీలో భక్తులు వేసే బంగారు కానుకలు, ఈ వెండి ఆభరణాలు చోరీ చేసేస్తున్నాడంట. చోరీ చేసి బంగారు దుకాణాల్లో తాకట్టు పెట్టి డబ్బులు భారీగా సంపాదించాడు. అతని మీద కేసు పెట్టారు. కేసు పెట్టి బెయిల్ కూడా వెంటనే ఇచ్చేశారు. సో అతని వెనక పెద్దలు ఉన్నారు అని వైసీపీ అనుమానిస్తోంది. అండ్ సాక్షిలో రాశారు. దేవదేవుడికే భూములు అమ్మిన వ్యాపారి చంద్రబాబు, అమరావతిలో బాబు రియల్ ఎస్టేట్ కోసం శ్రీవారి ఆలయ నిర్మాణం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన ధ్వజం. భూమన్ కరుణాకర్ రెడ్డి గారు మాత్రం వైసీపీ స్క్రిప్ట్కి 100% న్యాయం చేస్తున్నారు. ఆయన్నేమో వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఆయనతో కాంప్రమైజ్ అయిపోతున్నారు ఇంటర్నల్గా. పాపం ఆయనేమో ఊరుకోవట్ల. సరే, అది సాక్షిలో బ్యానర్ రాశారు. చమురు నిల్వలే లక్ష్యమని, ఇరాన్లో 30 కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు, క్షిపణి అణు కేంద్రాలపైన బాంబుల వర్షమని యుద్ధం గురించి రాశారు. ఇక సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలో 3 వైద్యులపై విచారణ అంట. సృష్టి కేసు. ఇక 10 జిల్లాల్లో హెచ్పివి టీకా పంపిణీ ప్రారంభమైంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణ కోసం 10 జిల్లాల్లో 14 ఏళ్ల బాలికలకు హెచ్పివి టీకా పంపిణీ సోమవారం ప్రారంభించారు. ఇక మంత్రి సవిత అనుచరుల వంకర బుద్ధి. రాష్ట్ర మంత్రి సవిత అనుచరులు మరోమారు తమ వంకర బుద్ధిని చూపించారు. తాతల కాలం నుంచి దళితుల సాగులో ఉన్న భూములపై కొన్నేశారంటండి. ఇక చర్చకు రాని అవిశ్వాసం ఇందాక చెప్పుకున్నాము. రైతన్నలపై రుణపాసం. వ్యవసాయ రుణ బకాయిల్లో దేశంలో 2వ స్థానంలో ఏపీ రైతులపై 3.75 లక్షల కోట్ల రుణభారం. 2 లక్షల కోట్లు దాటిన పంట రుణాలు పార్లమెంటుకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. సో రైతుల రుణ బకాయిల్లో దేశంలోనే 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందండి. సిగ్గుచేటు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోవడం, ఏ దశలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మోసపోయిన రైతులు అప్పుల ఊబిలో వరణి అంకమ్మ. దీనికి 20 నెలలకే అంటగట్టేయడం ఏంట్రా? రైతులు అప్పులు ఎప్పటి నుంచో ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి రైతులు అప్పులు చేస్తూనే ఉన్నారు, అప్పులు పాలైపోయి మరణిస్తూనే ఉన్నారు. దీనికి ఈ 20 నెలల చంద్రబాబు పాలనకి సంబంధం ఏంటి? రైతులు అప్పులు పాలు అవ్వడం అనేది ఈ ప్రభుత్వ పాపం ఒక్కటే కాదు, దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు చేస్తున్న పాపాలు. ఈ ఫ్రీబీస్, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం కూడా ఇప్పుడున్న సమస్య కాదు. సో మొత్తానికి ఆ కేంద్రం ఇచ్చిన నివేదికను వీళ్ళు రాజకీయంగా ఆపాదించుకొని ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా రైతులను మోసం చేస్తున్న కారణంగానే రైతులు అప్పుల పాలు అయిపోయినట్టు రాశారు. రైతులేమో కొత్తగా అప్పుల పాలు అవ్వాల, మొదటి నుంచి ఉన్న సమస్య అది. 55% రైతు కుటుంబాలకు రుణ సదుపాయం అది రాసుకొచ్చారు. ఇక మిర్చి రైతుకు నష్టాల ఘాటు. తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, వ్యాపారులతో కుమ్మక్కుతో పతనమవుతున్న ధరలు. వ్యాపారులు కుమ్మక్కుతో పతనమవుతున్న ధరలు. నెల కిందట 26,000 వరకు క్వింటా ధర, ప్రస్తుతం 18,000కు పడిపోయిన ఎకరాకు 1,50,000 వరకు నష్టం అంటండి. రైతులను ఆదుకునే దిశగా స్పందించిన బాబు సర్కార్. సో మిర్చి రైతుకు నష్టాలు వస్తున్నాయని రాశారు. కబ్జాలకు చరమ గీతం పాడండి. గీతం ఆక్రమిత భూములను వెనక్కి తీసుకోవాల్సిందే. విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కదం తొక్కిన ప్రజలు కాదు వైసీపీ కార్యకర్తలు కదం తొక్కానండి. వింటాం. ప్రజలకేం పని లేదా ఇటువంటి రాజకీయ గొడవల్లో తలదోచడానికి? లేదా సిపిఎం సిపిఐ వాళ్ళు ఓకే, వామపక్షాలు అండ్ వైసీపీ వాళ్ళు అక్కడ గీతం వాళ్ళకి భూ కేటాయింపులను విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళే అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు తీసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్. కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ అధికారుల సాకులు. అర్జీలు తీసుకోకపోవడంతో కట్టలు తెంచుకున్న జనాగ్రహం. అధికారులను నిలదీసిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు. 200 మంది నుంచి ఫిర్యాదుల స్వీకరణ. వినతిపత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు. మరి ఇక్కడ ప్రజలు ఎందుకు? సో విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి 5,000 కోట్ల విలువైన భూములు ఇవ్వడాన్ని మొదటి నుంచి వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఆ
ఆ పోరాటాన్ని ఉధృతం చేశారనమాట. టీడీపీ ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలపై జనాగ్రహం కట్టలు తెంచుకుంది. దురాక్రమణకు తెగబడిన ప్రభుత్వం గీతం యూనివర్సిటీ నుంచి భూములను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు విశాఖపట్నం కలెక్టరేట్కు భారీగా పోటెత్తారు. వంట సామాన్లలో పంట పండింది. బీసీ గురుకులాల్లో కొనుగోలు, గ్యాస్ స్టవ్ నుంచి ఎలక్ట్రిక్ కాటా దాకా అన్నింటికీ అధిక ధరలే. ఒక్కో గురుకులంలో 11 రకాల సామగ్రికి 86,686 చొప్పున చెల్లింపు. 105 గురుకులాలకు 91,02,030 రూపాయలు చెల్లింపు. అధిక ధరల చెల్లింపు ద్వారా ప్రజాధనం లోటే. సో కోట్లకు స్కామ్లో పెద్దది రాసేసారే. గురుకులాల్లోనంట గ్యాస్ స్టవ్ నుంచి ఎలక్ట్రిక్ కాటా వరకు ఎక్కువ రేట్లు పెట్టి కొనేశారంటండి. 1000 రూపాయలకు కొనాల్సింది 1200కు 1300కు కొనేసి అవినీతికి పాల్పడ్డారని రాశారండి. మొత్తం అవినీతి విలువ 91,02,030 రూపాయలు అనేది సాక్షి తేల్చిన లెక్క. పట్టు పెంచుకోవాలి. ఏఐ, ఆటోమేషన్ వంటి సబ్జెక్టులపై పట్టు పెంచుకోవాలని యువతకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మనవాళ్ళ భద్రత ముఖ్యం. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పారు. సిఈసి బెదిరిస్తున్నారు. తమ అధికారులను సిఈసి జ్ఞానేష్ కుమార్ బెదిరిస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారంట. విజయ్కి సిబిఐ సమన్. కరూరులో తొక్కిసలాట ఘటనపై విచారణకు గాను టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్కు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఇది 3వసారి అతనికి సిబిఐ సమన్లు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పడం. పాపం కరూరు తొక్కిసలాట బీజేపీకి ఆయన లొంగిపోతే ఈ టిప్పలు ఉండేవి కాదు. ఆయన బీజేపీకి లొంగకపోవడంతో ఆయనకు నోటీసులు వెళ్తూనే ఉన్నాయి, ఆయన విచారణకు వెళ్తూనే ఉన్నాడు. పాపం. హైకోర్టులో ఘనంగా మహిళా దినోత్సవం. పరకామంలో దొంగలు పడ్డారు, కబ్జాలకు చరమగీతం, ఇవే రాశారు. సరే, సాక్షి పక్కన పెట్టేస్తే ఆంధ్రజ్యోతి చూస్తే, ఆంధ్రజ్యోతిలో కేజీబీ బిల్లు అడ్మిషన్లకు డిమాండ్ పెరిగిందని మంచి వార్త రాశారండి. ఒకప్పుడు పిల్లలు లేక ఉసూరు, నేడు సంపూర్ణ మార్పు. ప్రస్తుత ప్రభుత్వంలో సమూలంగా మారిన కస్తూర్బా విద్యాలయాలు, వసతులు, బోధనా సిబ్బంది మెరుగు. దీంతో ఉత్సాహంగా బాలికల చేరికలు. గతేడాది ఒక్కో సీటుకు 2.5 దరఖాస్తులు. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం. ఎంపీ, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసే స్థాయికి 2026-27కు నోటిఫికేషన్. సో కేజీబీవీల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరుగుతుందంట. మంచి విషయమే. మంచి స్కూల్స్, అమ్మాయిలు చదువుకోవడానికి. ఇక చుక్కలనంటిన విమాన టికెట్ల ధరలు. దుబాయ్ నుంచి ముంబైకి 20,000 ఉండేది, ప్రస్తుతం 65,000. అందనంత ఎత్తులో ప్రైవేట్ జెట్. 7 సీట్లు ఉన్న జెట్ ధర 70 లక్షలు. బీమా ప్రీమియానికి రెక్కలు. గల్ఫ్ దేశాల్లో వేలాది విమాన సర్వీసులు నిలిపివేత. లక్షలాది ప్రయాణికులపై ప్రభావం. తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ. పశ్చిమాసియాకు ఆహార ఉత్పత్తుల ఎగుమతులు బంద్. ఒకవైపు చమురు పెరుగుతుంది, మరోవైపు పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. హర్మోజ్ జలసంధి మూసివేత కొనసాగితే భారత వ్యవసాయ ఎకానమీ కకావికలం. గతేడాది భారత్ నుంచి 1.08 లక్షల కోట్ల బియ్యం సరఫరా. ఇది ప్రపంచ ఎగుమతుల్లో 36.7%. ప్రస్తుతం పోర్టుల్లోనే 4 లక్షల టన్నుల బాస్మతి. పోర్టుల్లోనే మగ్గుతున్న పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంసం ఉత్పత్తులు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం భారత వ్యవసాయ ఉత్పత్తులకు ముప్పుగా పరిణమిస్తోంది. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పశ్చిమాసియాకు జరుగుతున్న ఎగుమతులను తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తోంది. భారత్ నుంచి ఆ ప్రాంత దేశాలకు గతేడాది 1,08,898 కోట్ల విలువైన ఆహారోత్పత్తులు ఎగుమతయ్యాయి. ఇది మన దేశం మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 5వ వంతుకు పైమాటే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే సుమారుగా 40,876 కోట్ల విలువైన బియ్యం అంటండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర నుంచి సరఫరా అయ్యాయి. సో ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమే. ఇక భూములు ఆక్రమిస్తే జైలుకే చెప్పుకున్నాం. సొమ్ము చేరింది ఎవరికి? జగన్ నీడలపై ఈడీ ప్రశ్నల వర్షం. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ. ఎవరి ఆదేశాలతో రాజకేశ్ రెడ్డిని కలిశారని ఈడీ విచారణ చెప్పుకున్నాం కదా, అది జరిగింది. ఇక సిఐడి ఆఫీసులో ఆ రోజు ఏం జరిగిందని సునీల్ నాయక్ విచారణ కూడా రాశారు. ఇక ఫైల్ దహనం తీవ్రమైన కేసు. రికార్డ్ రూమ్లో మంటలు ఎలా వచ్చాయి, దీని వెనక ఉన్న ప్లాన్ ఏమిటి, పోలీసులు లోతుగా విచారించాలి. మదనపల్లి ఫైల్ దహనం కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. అమ్మో, ఏంటి మదనపల్లి ఫైల్ దహనం కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందా? పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి తదితరుల ముందస్తు బెయిల్కు నో. పిటిషన్ కొట్టివేత. హైకోర్టు ఆదేశాల్లో జోక్యానికి నిరాకరణ. సో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. అసలు అక్కడ వరకు రికార్డ్ రూమ్లో మంటలు ఎలా వచ్చాయి, దీని వెనక ఉన్న ప్లాన్ ఏంటో ఛేదించాలని పోలీసులకి సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇక గూడుపుటాని హైదరాబాద్లో రూట్ మార్చిన జగన్ అనుకూల బ్యాచ్ విజయవాడ భేటీ రట్టవడంతో జాగ్రత్త. 6న ఐఏఎస్లతో రిటైర్డ్ అధికారి మంతనాలు, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కర్తవ్య బోధ, రహస్య భేటీని బయటపెట్టిన ఆంధ్రజ్యోతి. దీంతో మకాం హైదరాబాద్కు మార్పు, సురక్షితంగా ఉండేందుకు వేదికగా ఓ కీలక ఐపీఎస్ ఇల్లు ఎంపిక. ఓహో, అమరావతిలో రాజధాని విజయవాడలో కలిస్తే అందరికీ తెలిసిపోతుందని చెప్పి ఆమె హైదరాబాద్ వెళ్తారు. ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రతి వీకెండ్ హైదరాబాద్ వెళ్ళిపోతారు, అలవాటేగా. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ మన రాష్ట్రంలో పనిచేస్తున్న చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఏపీ కేడర్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. సో అక్కడే ఏ ఆదివారమో శనివారమో కలుద్దాంలే, గూడుపుటానీళ్ళు అక్కడే చేసుకుందామని డిసైడ్ అయ్యారంట. ఇక బంగారు మాటల మోసగాళ్ళు, ఒంటరి మహిళలు, పెళ్ళిడు యువతలే లక్ష్యం. మ్యాట్రిమోనీ సైట్లు, సోషల్ మీడియాల ద్వారా వల టెక్కి బడ వ్యాపారవేత్తలమని చెప్పి పెళ్లి పేరుతో ముగ్గులోకి, ఆ తర్వాత నగలు తీసుకొని ఉడాయింపు, అడిగితే బెదిరింపులు, చాటింగ్లు, ఫోటోలు బయట పెడతామని బాధితులకు బ్లాక్మెయిల్. బంగారం ధర భారీగా పెరగడంతో నయా మోసాలు, తెలుగు రాష్ట్రాల్లో 1000 దాకా కేసులు, స్వీయ అప్రమత్తతోనే రక్షించ. మ్యాట్రిమోనీ సైట్లు, సోషల్ మీడియా ద్వారా మాయమాటలు చెప్పి మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాము, ఇంత ప్యాకేజీ అంత ప్యాకేజీ, 50 లక్షల ప్యాకేజీ, ₹1 కోటి ప్యాకేజీ అని చెప్పి పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయని చెప్పి పెళ్లి పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపి నగలు తీసుకొని ఉడాయిస్తున్నారంట, అడిగితే బెదిరిస్తున్నారంట. అమ్మో, జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు. ఇక ధరలు తగ్గించేద్దాం. ప్రీమియం లిక్కర్ వైన్పై ఎక్సైజ్ నిర్ణయం. మన రాష్ట్రంలో ధరలు చాలా ఎక్కువ, ఫలితంగా పొరుగు నుంచి ఎన్డీపీఎల్. సో ప్రీమియం లిక్కర్ అండ్ వైన్పై ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుందంట, ప్రీమియం లిక్కర్ ధరలు తగ్గించాలి అని. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశాలు. ఇంకేమైనా ఉన్నాయా? ఆ కుటుంబానికి 17 కోట్ల నష్టం, 3 ఏళ్ల బాలుడికి అరుదైన SMA వ్యాధి, దాతల సాయం కోసం తల్లిదండ్రుల వినతి. మొన్నే కదా మనం చూసాం, మొన్నే కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఒక అమ్మాయి పునర్విక గురించి చదువుకున్నాం కదా, పునర్విక ఎస్ఐ. ఇప్పుడు మరో కేసు అటువంటిదే బయటకు వచ్చింది. 3 ఏళ్ల తమ పసిబిడ్డకు సోకిన అరుదైన వ్యాధితో ఆ కుటుంబానికి కోట్ల కష్టం వచ్చి పడింది. ఆ వ్యాధి నయం కావాలంటే చికిత్స భాగంలో 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేయాలని వైద్యులు చెప్పడంతో ఆ పేద తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అంత డబ్బులు వెచ్చించడం తమ వల్ల కాదని ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు. తన కుమారుడికి పునర్జన్మనివ్వాలని వేడుకుంటున్నారు. సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రానికి చెందిన నటరాజ్ శైలజ దంపతుల 3 ఏళ్ల కుమారుడు కేయాన్ష్ అద్విక్ అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆటోఫ్రీ టైప్ 2 సమస్యతో బాధపడుతున్నాడు. సేమ్ ఈ పునర్వికాశ్రీ కేసు ఉంది కదా, అటువంటిదేనమాట. కొంచెం ఇబ్బందికరమే, సేమ్ అటువంటి అంశమే ఇది రాశారు. ఇక సిఐడి ఆఫీసులో ఏం జరిగింది అనేది ఇది. తర్వాత కల్తీ బాధ్యత గత ప్రభుత్వం అనేదే. ఇది హిందూ శాస్త్ర నియమాల ఉల్లంఘన. లడ్డూ కల్తీపై హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర విచారం. ఆదర్శంగా ఏపీ అంగన్వాడీలు. మన్యంలో మలేరియా నియంత్రణ భేష్. దేశ గ్రామీణాభివృద్ధిలో ఏడీపీ విప్లవాత్మక మార్పులు తెచ్చిందంట. సో ఇవి ఆంధ్రజ్యోతి అంశాలు. ఒక్కసారి ఈనాడులో నేషనల్ అంశాలు చూసేసి ముగిచ్చేద్దాం. సో పసివాళ్ళ కళలోకి చూడు ట్రంప్ అని చెప్పి టెహరాన్ టైమ్స్లో ఒక మంచి స్టోరీ వేశారు. ఇరాన్లోని టెహరాన్ టైమ్స్ అనే స్టోరీ అనే దానిలో చనిపోయిన 165 మంది బాలికలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, 165 మంది పిల్లలు. ఆ పిల్లల ఫోటోలు ఫస్ట్ పేజీలో వేసి ట్రంప్ లుక్ దెమ్ ఇన్ ద ఐస్ అని చెప్పి ఒక రాశారు. వాళ్ళ కళ్ళల్లోకి చూడు ట్రంప్ అని ట్రంప్ కళ్ళు తెరిచేలా ఒక మంచి వార్త రాశారు. ఇరాన్లో 165 మంది చిన్నారుల మరణం వెనుక అమెరికా వెల్లడించిన స్వతంత్ర విచారణ సంస్థ. ఆయుధ దిగుమతుల్లో 2వ స్థానంలో భారత్, మొదటి స్థానంలో ఉక్రెయిన్. ఆయుధ దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోని 2వ స్థానంలో ఉందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తాజా నివేదిక పేర్కొంది. 2021-25 కాలానికి సంబంధించిన వివరాలను ఈ సంస్థ తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్ నిలిచింది. సౌదీ అరేబియా 3వ స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో ఖతర్, పాకిస్తాన్ ఉన్నాయి. రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆయుధ దిగుమతులు భారీగా పెరిగాయి. సో 2వ స్థానంలో మనం ఉన్నామంట. త్వరలో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్.
అది ఫేక్ వెబ్సైట్. కేంద్రం కీలక హెచ్చరిక. సర్వశిక్ష అభియాన్కి సంబంధించి ఫేక్ వెబ్సైట్ ఒకటి రూపొందించారంట, అలర్ట్గా ఉండాలి. ఇక సుప్రసిద్ధ చరిత్రకారుడు కేఎన్ పనిక్కర్ కన్నుమూత. ఈ వ్యాజ్యాలను అర్ధరాత్రి రూపొందించారని న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఉల్లి వెల్లుల్లిలో తామసిక ప్రతికూల శక్తి ఉందా అనే అంశంపై శాస్త్రీయ అధ్యయనం జరిపించాలని కోరుతూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిందట. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.